నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఇంకొక సందేశం చూద్దాము. భగవంతుడు వ్యాధిని నయము చేయును. అంటే ఇది ఏ సందర్భంలో బాబా మీకు ఈ సందేశం చూపించారు? కరోనా బాగా చాలా భయంకరంగా మీకు కూడా వచ్చిందా కరోనా నాకు అయితే? వచ్చిందమ్మా. ఓకే. బాబు మ్యారేజ్ టైం కరెక్ట్ గా ఫిబ్రవరి 12th బాబు మ్యారేజ్. నాకు జనవరి 5th వచ్చింది నాకు కరోనా. అనుకోలేదు. ఆ రోజే నెక్స్ట్ డే 6th కి నేను చెన్నైకి వెళ్ళే ప్రయాణం అనమాట. కాకపోతే ముందు మార్నింగ్ 2 రోజుల ముందు కొంచెం జ్వరం లాగా వచ్చింది. మామూలు దగ్గది వస్తుంది, జ్వరం కూడా ఎక్కువ లేదు. కాఫ్ను కోల్డ్ అది ఉంటే టెస్ట్కి వెళ్తే కరోనా అన్నారు. ఇంకా టికెట్స్ ఆపేసేసి ఆగిపోయాను. 15 days అసలు వెళ్ళొద్దని చెప్పారు. ఇంకా అందుకని ఇంట్లోనే ఉన్నాను, ఏం మెడిసిన్ తీసుకోలేదు. మామూలుగా ఆయుర్వేదం ఏదో టాబ్లెట్స్ ఇచ్చారు, అంతేగాని తీవ్రంగా రాలేదు. అది 3rd wave కదా, చూపించడం అయితే చూపించింది. సరే ఆ టైంలో నేను ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మటుకు చెన్నైలో ఉన్నాను. ఎప్పుడు లాక్డౌన్ కేసేసారు కదా, లాక్డౌన్ జరిగింది కదా. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాం నేను బాబు అప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసేవాడు, నాతోనే ఉండేవాడు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాము. నెక్స్ట్ డే అది కూడా బాబా మాకు ముందు చెప్పారు, మీరు త్వరగా వెళ్ళండి మీరు అని చెప్పారు బాబా గారు. మాకు సందేశ రూపకంగా చెప్పారు నాకు బాబుకి. ఇంకా అందుకని వెళ్ళిపోయాము. వెళ్ళిన నెక్స్ట్ డేకి లాక్డౌన్ అయిపోయింది. మేము ఇంటికి చేరుకున్నాక లాక్డౌన్ వచ్చేసింది. చూడండి బిడ్డల్ని ఎంత సురక్షితంగా చేరుస్తారో బాబా. ఇంకా అలా వెళ్ళాక సరే ఉన్నాము. 15 రోజులు 20 రోజులు అవుతుంది. ఎక్కడ ఏం ఓపెన్ అవ్వట్లేదు, షాపుల్లో ఏమీ లేవు. ఓ పక్క నాకు ఓవర్ బ్లీడింగ్ సమస్య వచ్చిందమ్మా. చాలా ఇబ్బంది అయింది ఆ టైంలో, కరోనా టైంలోనే. అసలు ఎట్లాగంటే ఇంకా అసలు బాగా నీరసపడిపోతున్నాను, చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. చూసుకునే వాళ్ళు ఎవరు లేరా మీ దగ్గర? బాబును అమ్మ అందరూ ఉన్నారు. మమ్మీ డాడీ కూడా మా దగ్గరే ఉంటారు. చెన్నైలో ఉంటే ఇంకా అందరం ఉంటాం. అంటే అలా టీవీ చూస్తున్నాను. టీవీ చూస్తున్న టైంలో కూడా నాకు బ్లీడ్ అయిపోతుంటే బాబు ఇంకా లేదు, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఆన్లైన్లోనే అపోలో హాస్పిటల్కి ఫస్ట్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇలా మా మదర్ కండిషన్ ఇలా ఉందండి అంటే తీసుకురండి అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ లాగా ఇచ్చారనమాట. పేషెంట్ అనమాట, మీరు మధ్యలో ఏం అబ్జెక్షన్ పెట్టకుండా అని చెప్పి ఒక లెటర్ ఇస్తే మా మమ్మీని నేను బాబు బయలుదేరాం అనమాట. వెళ్తే ఎమ్మటే ఇంజెక్షన్స్ చేశారు. స్కానింగ్ అది తీయాలండి రేపు మార్నింగ్ అని చెప్పానంటే చూశాక బయాప్సీ చేయాలండి ఒకసారి అని చెప్పాను అన్నారు. ఇదేంటి బయాప్సీ అంటున్నారు అని చెప్పి నాకు చాలా ఆందోళనగా అయ్యింది. హాస్పిటల్లో కూడా బాబుని లోపలికి రానివ్వలేదు, మమ్మీని బాబుని కూడా లోపలికి రానివ్వలేదు, బయటే ఉంచారు. కరోనా కదా, అసలు ఎవరిని రానివ్వట్లేదు, ఓన్లీ పేషెంట్నే తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడంతా కరోనా టైం కదండి, 1 week వరకు మెడిసిన్స్ ఇస్తాము, తర్వాత బయాప్సీ టెస్ట్ అయితే మీరు చేయించుకోవాలని చెప్పారనమాట. చెన్నైలో చెప్పారు. సరే మా మెడిసిన్స్ ఏదో ఇచ్చారు. ఆ నైట్ కొంచెం 1 hour అది అలా ఉంచారు. తర్వాత మళ్ళీ పంపించారు, ఇంటికి పంపించారు నన్ను. పంపించాక సరే మళ్ళీ ఓ 10 రోజులు అయిపోయాక ఈ లాక్డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో నేను బాబు హైదరాబాద్ వచ్చాం. తర్వాత చేయించుకోవచ్చులే అని చెప్పి వచ్చాము. అంతలోనే ఇదే బాబా గారికి రెగ్యులర్గా నేను చేస్తానని చెప్తున్నాను కదా పూజ, అలాగే బాబా గారు భగవంతుడు వ్యాధి నయం చేయను అని వచ్చిందనమాట. బాబా నీ దయ వల్లే మరి ఇది, మరి బయాప్సీ అంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది బాబా, ఏమవుతుందో ఏంటో అని చెప్పి చాలా ఆందోళన పడ్డాను. పడ్డాక మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది అనమాట హైదరాబాద్లో. ఇంకా బాబు స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మేడంకి అదే డాక్టర్కి చూపిస్తే ఆమె కూడా అదే సజెషన్ చేశారు, బయాప్సీ చేయాలి అని చెప్పి. బయాప్సీ అంటే అమ్మో ఎలాగా అంటే అంత ఆందోళన చెందుతానే ఉన్నాను. కానీ టెస్ట్ అది అంతా చేసి రిపోర్ట్స్ వచ్చేటప్పటికి నార్మల్, అసలు ఏమీ లేదు, మీరేం భయపడక్కర్లేదు, ఏదో అంటారు కదా చిన్న చిన్న గడ్డలాగా ఉంటాయి, అవి మేము రిమూవ్ క్లీనింగ్ చేసేసాము, మీరేం ప్రాబ్లం అక్కర్లేదమ్మా, మళ్ళీ సంవత్సరానికి టెస్ట్కి రండి, ఏమీ లేదు మీకు అని చెప్పి అనేంత వరకు కూడా ఊపిరి పీల్చుకోలేదు. అప్పుడు తగ్గిపోయింది. అసలు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ అసలు కనబడనే లేదు. ఇంకా ఆ డాక్టర్ మెడిసిన్ ఇచ్చింది, ఒక 15 daysకి అంతే ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి అసలు మళ్ళీ నేను చెకప్కి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళాలి బట్ వెళ్ళలేదు. బాబా గారు ఎప్పుడైతే భగవంతుడు వ్యాధిని నయం చేయమని వచ్చిందో ఓకే, నాకైతే బాబా చూసుకున్నారు, రక్షించారు అని చెప్పి నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అసలు చాలా భయం వచ్చింది మైండ్ లో, ఏదో ప్రాబ్లమాటిక్ అవుతుంది ఏంట, సరే ఏదైనా కూడా మనం సివియర్ గా అయినప్పుడు ఏదో జరిగి ఉంటది అనే అనుమానం ఉంటది కదా మనిషికి. చాలా అందులో అక్కడ చెప్పారు, చెన్నైలోనూ చెప్పారు, హైదరాబాద్ లోనూ కూడా చెప్పారు. 2 చోట్ల బయాప్సీ చేయాలని చెప్తున్నారంటే ఏంటా
మనకేం తెలియదు కదా ఇన్నర్ లో అసలు ఏం జరుగుతాయో ఏంటనేది బాడీకి మనకేం తెలియదు కదా. పెయిన్ అయితే ఏ విధమైన పెయిన్ లేదు మా బయాప్సీ నిజంగా డాక్టర్ చేసినప్పుడమ్మా అసలు ఒక కొంచెం కూడా పెయిన్ రాలేదు. మరి బాబా నాకు తోడున్నారో మరి నాకు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు కానీ నిజంగా ఆయనకి ఎంత సేవ చేసినా కూడా నాకు సరిపోదు, నేను చెప్తున్నాను కదా. కొంచెం కూడా పెయిన్ రాలేదమ్మా. అంటే ఎనస్థీషియా ఇచ్చారు, ఇచ్చి ఆ ఎనస్థీషియా అయిపోయాక కూడా అసలు నాకు పెయిన్ అంటే ఏంటో తెలియదు. బాబే అంటున్నాడు అంత తేలిగ్గా ఈజీగా ఎలా నడిచి వచ్చేస్తున్నావు అమ్మా అని చెప్పాను అన్నాడు బాబు కూడా. అన్నాక సరే నాన్న ఏదైనా బాబా గారి దయ్యే, ఆయన ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం, ఏమీ లేదు. వారం రోజులకి మళ్ళీ రిపోర్ట్ రావడం, మనం చేశాక వారం రోజులకి రిపోర్ట్ రావడం. అమ్మో ఆ వారం రోజులు టెన్షన్ ఎలా ఉంటుందా ఏంటా, ఏం రాబోతుంది రిపోర్ట్, బాబా నువ్వే చూడాలంటే ఇలాగ ఈ సందేశం ఇచ్చారనమాట. ఇంకా అప్పుడు బాబా మీద నమ్మకం ఉంది కదా, సరే ఏం అవ్వదు అని అనుకొని చూస్తే రిపోర్ట్ అయితే నార్మల్. మేడం అన్నారు, డాక్టర్ మేడం ఒక 1 year ఎవ్రీ ఇయర్ కి చెకప్ కి రండి చాలమ్మా, ఏం ప్రాబ్లం లేదు అసలు మీరేం భయపడొద్దు అని చెప్పారు. ఇంకా ఆ రోజు అయితే అన్నం కూడా తినలే, అంత హ్యాపీగా అనిపించింది. ఏ ప్రాబ్లం లేదమ్మా అసలు లేదు. చెప్తున్నాను కదా ఆయన వెన్నంటి ఉండి కాపాడుతాను అన్నప్పుడు ఏమి భయం రాదు. భయం అయితే వస్తుంది మనసులో, ఏదన్నా తెలిస్తే భయం అనేది వస్తుంది. అసలు అట్లాంటి భయం ఏం లేదు, బాబానే ఉన్నారు అంతే. అమ్మవారు తోడున్నారు, బాబా ఉన్నారు, ఇంకంతే. ఆయన ఇద్దరిని నమ్ముకొని ఉన్నాను, నాకు ఇద్దరు నన్ను నడిపిస్తున్నారు ఈ జీవితాన్ని, ఇంకా అంతే. బాబా జీవిత చరిత్రలో కూడా ఎవరికన్నా జ్వరం వచ్చినా ఏమన్నా వ్యాధి వచ్చినా వెంటనే తను తీసుకుంటారు, ఆ ప్రారంభం తీసుకుంటారు. ఈ కలియుగంలో కూడా ఎవరికన్నా ఏమైనా జరిగినా మేబీ అయ్యుండొచ్చు. ఎందుకంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఫలం అది. బాబాని నమ్మితే నేను చెప్తున్నాను కదా, నేనే అక్షర సత్యం, నాదే చాలు, ఎగ్జాంపుల్ నా వరకే చాలు, ఇంకెవరిదో తీసుకోవక్కర్లేదు. అంతే చెప్తున్నాను కదా, బంగారు బాటే అవుతుంది. హడ్డీల్స్ వస్తాయమ్మా మనకి, కష్ట సుఖాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, దాన్ని ఛేదించుకునే శక్తి కూడా బాబానే ఇస్తారు. మరీ అంత ఒకసారి ఎప్పుడైనా ఇంకా లేదు భరించలేని బాబా అని నా బాధ వచ్చేసే లోపే బాబా తీర్చేస్తారు. అది ఏదో ఒక విధంగా సందేశం ఇచ్చేస్తారు, నువ్వు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా నీకు, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి అలాగే ఇచ్చేస్తారు. ఏ ఫోన్ తీయండి, లేకపోతే పుస్తకం తీయండి, ఏదన్నా తీయండి, ఆ సందేశం ఖచ్చితంగా వచ్చేస్తుంది. నా ఆలోచన ఏదైతే ఉందో అది చెప్పేస్తారు బాబా, ఖచ్చితంగా చెప్తారు. ఈ మధ్య 2-3 కూడా అలాగే జరుగుతున్నాయి. ఏదన్నా బాధ ఉంది అన్నప్పుడు ఆయన అదే చెప్తున్నారు. ఇది అసలు నా మనసులో అంత ఎలా కనుకొనిపెట్టుకున్నారు బాబా, ఖచ్చితంగా తెలిసిపోయింది. అదే చెప్తున్నారు. ఇంకా బాబా చెప్పాక ఇంకా అసలు తిరుగులేదు కాదు అసలు. ఇంకా నేను ఇంకా ఏమనాలో కూడా నాకు తెలియదు. నా మనసులోది ఆలోచన తీసుకొని ఆయన చెప్తున్నారు అంటే ఇంకా భయపడక్కర్లేదు, బాబా ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటాను అనమాట. అది ఓకే అమ్మా.